అందరికీ నమస్కారం. నేను మీ మధ్య రంగసాయి రెడ్డి. జూన్ 4కు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం అయితే అవుతుంది. దానికి సంబంధించి ఈరోజు వైసీపీ నుంచి వెన్నుపోటు దినం అని చెప్పేసి ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సన్నద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే సూపర్ 6 పథకాల హామీ ఏదైతే దానికి సంబంధించి ఇంకా కాలేదో, అట్లాగే ప్రజలకు ఇచ్చిన మిగతా హామీలు ఈ అన్నిటి మీద ఒక వెన్నుపోటు అని చెప్పేసి ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున చేసి ఏ జిల్లాకు ఆ జిల్లా వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వినతి పత్రం ఇచ్చే ఒక కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. సరే, అధికారంలో లేని వైసీపీ ఎన్ని చేస్తే అధికారంలో మేమెన్ని చేయొచ్చు, అది ఒక పార్టీ మేము 3 పార్టీలు అనుకున్నట్టు ఏమో అర్థం కావట్లేదు. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడిటల్లో సరే బీజేపీ కూటమిలో ఉన్నా లేనట్టే, లేకున్నా ఉన్నట్టే అనిపిస్తుంది రాష్ట్రంలో అయితే. ఎందుకంటే ఎంతసేపు చూసుకున్నా మనము కూటమిలో ఈరోజు ఎవరి నాయకులు అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంతే. బీజేపీ నుంచి ఎవరు కూడా ఆ స్థాయిలో కనిపించట్లేదు మనకు. సరే, ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఈ 2024 ఎన్నికల్లో తను పోటీ చేసిన అసెంబ్లీలో 21 స్థానాల్లో 21 గెలవడం, అట్లాగే పోటీ చేసిన 2 పార్లమెంట్లో 2 గెలవడం అదొక అద్భుతంగా చరిత్రగా అనుకోవచ్చు మనం. దానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు క్యాడర్ లేకున్నా ప్రతి గ్రామంలో కార్యక్రమాలు అట్లాగే అన్నదానం చేయడానికి సిద్ధమైనట్లు కనిపిస్తుంది. అది ఎలా చేస్తుందో మనకు అర్థమవుతుంది రేపు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం జనసేనకు క్యాడర్ అనేది లేదని క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కొక్క అసెంబ్లీ అయితే ఇన్ఛార్జి సంవత్సరాలు ఊర్లకు రారోళ్ళు, మండలం మొత్తానికి కూడా 2-3 క్యాండిడేట్లు కూడా ఉండరు అసలు కార్యకర్తలు. ఈరోజు ఏంటంటే జనసేన అంటే ఒక జనసేనాని మాత్రమే, క్యాడర్ ఎక్కడ కనపడుతుంది మీరు చూడండి ఒకసారి. సరే, ఏదైనా అది పార్టీ కార్యక్రమం. ఇకపోతే టీడీపీ ఒక చారిత్రాత్మకంగా 134 స్థానాల్లో గెలవడం అనేది ఒక చరిత్ర టీడీపీకి. దానికి సంబంధించి కూడా టీడీపీ కూడా ఒక వినూత్నమైన కార్యక్రమాలు, ఒక విజయోత్సవాలు చేసుకోవడం అది కూడా సిద్ధమవుతున్నట్టుంది. ఇక్కడ ఏంటంటే 2 విషయాలు, పార్టీ పరంగా గెలిచాం అని చేయడానికి, అట్లాగే ప్రభుత్వ పరంగా ఒక విముక్తి దినం, రాష్ట్రానికి విముక్తి అనే ఒక సరికొత్త నినాదంతో ప్రభుత్వ పరంగా కూడా అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా కూటమి వాళ్ళు ఎన్ని చేయడానికి ఇదేంటంటే సింపుల్గా వైసీపీ వాళ్ళు చేసే కార్యక్రమాన్ని నీరుగార్చడానికే అని అయితే మనకు అర్థమవుతుంది. సో ఈ కౌంటర్లు, యాక్షన్లు, రియాక్షన్లు ఇవి కాకుండా ఈ వైసీపీ వాళ్ళ, టీడీపీ వాళ్ళ, జనసేన, బీజేపీ పక్కనిస్తే కొంచెం ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారు. వాళ్ళు ఏదో పిలుపునిచ్చారు కాబట్టి దాన్ని అణిచేయడం కోసం మేము చేస్తాం, అదైతే మంచి పద్ధతి కాదని మేము తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు.